నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. గురు దత్తాత్రేయునికి గృహస్థ రూపం కూడా ఉంటుంది. అటువంటి గృహస్థ రూప దత్తునకే అనగా స్వామి అని నామధేయం. ఆ స్వామి అర్ధాంగి అనగాదేవి. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మనసు, బుద్ధి, వాక్కు, ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి. ఈ 3 విధాలుగా జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది అని ప్రశస్తి. అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను హరింపజేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అనగుడు విష్ణు స్వరూపుడు, అనగాదేవి లక్ష్మీ స్వరూపం. ఈ దంపతులిద్దరూ నిత్యం తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు పుత్రులై అవతరించారు. అనగాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగం నందు ప్రీతి గలదు. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశ వృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపచేస్తుంది. కవితా శక్తిని, కళలను ఇస్తుంది. అనగాదేవికే మధుమతి అని పేరు కూడా ఉంది. అనగాదేవిని స్మరిస్తూ చేసే వ్రతం అనగాష్టమి వ్రతంగా అత్యంత ప్రసిద్ధి పొందింది. మార్గశిర బహుళ అష్టమి అనగాష్టమి వ్రతానికి అత్యంత ముఖ్యమైన రోజు. శ్రీ అనగా అష్టమి వ్రతం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పార్థసారథి గీతా మందిరంలో హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధల నడుమ మహిళలు ఘనంగా వ్రతం నిర్వహించారు. ఈ వ్రతం సందర్భంగా కలశ పూజలో 41 మంది మహిళా భక్తులు పాల్గొనగా 10 మంది యంత్ర పూజ చేసుకున్నారు. 60 మంది భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మాడుశెట్టి హేమలత, అధ్యక్షురాలు తాడ మాధవి, ప్రధాన కార్యదర్శి కొండూరి దేవి, కోశాధికారి మాషెట్టి స్వరూపారాణి, సలహాదారులు కాంతాల రజని, జిల్లా వనజ చాడరాధ, దుబ్బాక లావణ్య, తాడ మాధవి, బీజేపీ నాయకురాలు లక్కిరెడ్డి తిరుమల, మురికి సంధ్యావళి, కమిటీ సభ్యులు జయలక్ష్మి, పుష్ప, స్వరూప, వనజ, అరుణ, ఊర్మిళ, మంజుల మరియు శివరాజంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనగుణమము చేయదయ్యా, అనఘమ్మా నగయ్యా, అనగుణమము చేయదయ్యా, అనగుణమము చేయదయ్యా. ధ్యానము. అరవేచిన పూలవలి సిరులిచ్చెడు కన్నులతో నెరివెన్నెల నలులేతగు చిరునవ్వుల జిలుగులతో ఘనయోగాద్యుతుని నెడు కనుబొమ్మల కూడలితో మాలాంబుజ వరదాభయ మహితములౌ కరములతో పద్మాసన సంస్థితి చే పైకెగసెడు పదరుచితో మాయక మామడి వెల్గిడు ఈ అనఘా దంపతులను మనసారగ ధ్యానించద మరి నిండుగా భావించద. పరివార దేవతా ధ్యానము. అణిమాకృండేశార్యమునందున సేవించుచుండ లఘిమాకృండాజ్ఞేయాదంబనుడై కొల్చుచుండ ప్రాప్తి దేవుడానైరుతి భాగమున నిల్చియుండ రాగామ్యుడు వాయు కోణ పాలకుడై కొల్బుదీర ఈ దక్షిణ భాగమునై శీతుడు వెల్గులీన వామం బహు భాగమున పరగి వశీ తుండు మించ కామా
ఆవాహనము అంతటను కొలువుండే అంతరాత్మ రూపులార ఆవాహనమిదే చేతు ఆకారముతో రెండు ఆసనము ఆవాహితులైనట్టి ఆది దంపతులార ఆదరమున నా మనసే ఆసనముగర్పించద పాద్యము ఇలలో జనులందరకు ఇడుముల నెడవా పగల్గు శరణాబ్జ ద్వంద్వములకు చల్లని పాద్యములిత్తు అర్ఘ్యము ఈడులేని సౌందర్యము నీవు చుండు సొగసులతో ఈ విముద్ర వెలయించెడు ఈ చేతుల కర్యమిత్తు ఆచమనం ఉదరములో కొలుగుండిన పలునాలుగు లోకములు అల్లల్లన చల్లబడ ఆచమనం విధేయిత్తు మధుపర్కం ఊపున ఈ లోకమునకు మా విలుపున వచ్చు మీరు వెలుబడలిక శాంతి నొందకుండి మధుపర్కమయ్య పంచామృత స్నానం రుణబంధములాయనగిరి రుజువర్తన వదలు మాకు పాపములు తొలగ నీకు పంచామృత స్నానమిత్తు స్నానం రూఢిగై లోకములు మూడును పరిశుద్ధి పొంద చల చల్లని పన్నీటను చలకములాడంగరారే వస్త్రం పలుగంగా వలదయ్య మెల పొడుపుకునోలు పోగు వలయిదిగో ఈ నూతన వల్కములనర్పించద ఉపవీతం దంతుల బోడు నూతన యజ్ఞోపవీత మాంగళ్య సూత్రములను మనసారగర్పించద గంధం ఎసగిడి సౌరభములతో ఎసలకు బాడింపజేయు హరిచందన చర్చలను ఇరువురకు అర్పించద కుంకుమ ఏ పగుడును కాంతులతో చూపుల పండుగలు చేయ కుంకుమతో అక్షతలతో కుంకపు తిలకమ్ములిడు ఆభరణం ఐశ్వర్యపు పరసీమల శాశ్వతముగ కొలువుదీరు నీకిడు ఈ చిరు సొమ్ములు గై కోరే కరుణమీర పుష్పం పొయ్యారపురేకులతో పగువాసనలతోడ సిరిమించే పలు రకముల పిరిదండలనర్పించద ధూపం ఓ దేవి ఓ దేవ ఓం ప్రీతి సంవేద్యులార ఈ సురభిళ ధూపముల మీ సేవకు అర్పించద దీపం ఔదార్యపురీతులతో అందర వెలిగించుచుండు నీకిదిగో అర్పించద చేకొనరే దీపముల నైవేద్యం అందరను పోషించడి ఆద్యుల కానందమొప్ప సుమధుర నైవేద్యంబుల సమకూర్చద భక్తితోడ తాంబూలం అహమహమని పై కొనుచు అహమునిగిన ముని జనులే దరి చేరే మీకిదిగో తాంబూలం దర్పించద హారతి కర్పూర ఖండముల కమనీయ జ్వాలలతో ఆరనిలో వెల్గులతో హారతులెత్తెదను మీకు
మంత్రపుష్పం చతురాననముఖ నిస్సృత చతుర్వేద వినుతులార ఇరే మంత్ర పుష్పాంజలి నిడుచుంటిని కైకొనరే ప్రదక్షిణం టక్కరినే చెడు నడకల చిక్కిడనా చెడుగు తొలగ చేకొని ప్రదక్షిణం మీకిదిగా వింపుని పునఃపూజ తత్వార్థ స్ఫురణ కురై సర్వావిష్కరణ కొరకు పూరికడో పునః పునః పూజలనయతిందు మీకు క్షమాప్రార్థన పరిహొనినే పాపముల పలుమరుగా వించుచుంటి దేవామి సత్కరుణా సేవధియే నాకు రక్ష అర్పణ యతివర సుర సంసేవ్యాయ మనియమోపాస్య తత్వ పరమేశానా చేసెడు ప్రతిపనియోని కర్పణ ప్రార్థన శతవాంఛా జ్వాలలలో శలభములై మాడుమంబు శ్రీ కరుణామృత ధామ చేకొది నైష్కామ్యమీవే ఫల సమర్పణ శరమనురింటికి పరసీమల వెల్గుచుండు అద్వైతాత్మకులారా సద్విద్యారూపులార సోహం అనుభావన చేనోహాగతి నీ మానస పూజా విధి మీ పాదాంబోరుహముల నర్పించితి అవ్యాజ ప్రేమాత్మకులగు నీకిది తృప్తిగూర్చి అందించుత శ్రీ సచిదానందామృత సిద్ధిమా అనఘమ్మానఘయ్యా అనగులమము చేయరయ్యా అనగులమము చేయరయ్యా అనఘమ్మానఘయ్యా అనగులమము చేయరయ్యా అనగులమము చేయరయ్యా జై గురత్త శ్రీ గురత్త శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామిజీ వారి దివ్యాసతో లోక కళ్యాణార్థం మన హుస్నాబాద్ పట్టణంలో అంగరంగ వైభవంగా పార్థసారథి కృష్ణ భగవాన్ టెంపుల్లో ఈరోజు అంగరంగ వైభవంగా అనగాష్ట వ్రతము నిర్వహించుకున్నాము. సుమారుగా 50 మంది భక్తులు పాల్గొన్నారు. అఘము అంటే పాపము, అనఘం అంటే పాపరహితము. మనము పూర్వజన్మల్లో ఈ జన్మలో చేసుకున్న తెలిసిన పాపాలంతా పోవడానికి సులభమైన మార్గం ఈ దత్తాత్రేయ స్వామి అనఘవ్రతం. ఈ వ్రతం చేసుకోవడం వల్ల అత్యంత ఫలదాయకం. మరి ఈ వ్రతం వల్ల ఎన్నో కోరికలు సిద్ధించి వాళ్ళ కోరికలు సిద్ధించి వాళ్ళు అనుకున్న పనులు అవుతున్నాయి. కాబట్టి ఈ మన తెలంగాణ వ్యాప్తంగా ఈ వ్రతాలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ వ్రతం అంగరంగ వైభవంగా జరిగింది. తదనంతరం అన్నదానం కూడా చేశారు. మరి వాళ్ళందరిపై ఆ దత్తకృప ఉండాలని చెప్పేసి కోరుతూ జై గురు. ఎక్కడ నుండి వచ్చారు స్వామి? కరీంనగర్. మీ పేరు స్వామి? నేను గోపాల్ శర్మ. ఇక్కడ ఇప్పటి వరకు ఎన్ని జరిగాయండి ఇట్లా వ్రతాలు? ఇక్కడికి సుమారుగా 150 జరిగాయి. 150 జరిగాయి. మన తెలంగాణ వ్యాప్తంగా సుమారుగా 150 పైన ఈ వ్రతాలు ఇప్పటివరకు చేశాం. ఇంకా బుకింగ్ ఉన్నాయి, కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. జై గురుదత్త శ్రీ జై గురుదత్త శ్రీ గురుదత్త. అసలు అనగాష్టమి వ్రతాలు అంటే మాకు అసలు తెలియదు. ఈరోజు ఇంత వైభవంగా జరగడానికి మాకు ఎన్ని కారణాలు. అయితే ఏంటి అంటే ఇందులో తెలియని విషయాలు ఎన్నో తెలిసినాయి అనిపించింది. మేము ఎంతటినో తిరుగుతాము, ఎన్నో చేస్తాము.
కానీ కార్తవీర్యార్జునుడు ఎవరు అని మాకు తెలియదు. కానీ ఈరోజు స్వామి చెప్పారు, గురుగారు చెప్పారు, తన ఆ రాజు గురించి ఇలా ఉంది అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వ్రతంలో తెలియని విషయాలు 2-3 తెలిసినాయి. మేము ఎన్నెన్నో వ్రతాలు చేశాము కానీ మాకు తెలియదు. ఇది చాలా ఆనందం అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్రతానికి నేను అందినా అనేది హ్యాపీ అవుతుంది. నేను జస్ట్ మొన్ననే వచ్చాను. ఈ వ్రతం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. జై గురుదత్త. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. శ్రీ అనగాదేవి నమః. ఈరోజు శ్రీ పార్థసారథి గీతా మందిరంలో మన అనగాదేవి వ్రతం మనకు ఇప్పుడు వేణు అయ్య గారు కరీంనగర్ అలుగునూరు పూజారి వారు అనగాదేవి వ్రతం మన హుస్నాబాద్లో ప్రప్రథముగా చేయడం జరిగింది. అనగాదేవి అంటే అనగా అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి, అనగా లక్ష్మీనారాయణ పూజ చేసినాం మనము. అయితే గురువులకు గురువు అయినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి గురుదేవుడు. శ్రీ గురుదత్త అంటే మనకు అన్ని పంచమహాపాతకాలు నశించిపోయి సర్వదేవ స్వరూపుడైనటువంటి సర్వదేవ గురు స్వరూపుడు కాబట్టి మనము ఈ దత్తాత్రేయ అనగాదేవి వ్రతం చేసుకున్నాము. ఈ అనగాదేవి వ్రతం చేసిన అందరికీ, సంకల్పించిన మన హేమలత గారికి, మన హుస్నాబాద్ వాస్తవ్యులందరికీ, ఈ వ్రతంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమే దత్తాత్రేయుడు. అంటే శ్రీకృష్ణుడికి దత్తాత్రేయుడు లక్ష్మీనారాయణ స్వరూపం, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమే దత్తుడుగా అవతరించిన దత్తాత్రేయ స్వామి కాబట్టి అది ఈ పవిత్రమైన గీతా మందిరము. ఇది దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇలా రోజు గీతాపారాయణం జరుగుతుంది. ఎక్కడైతే గీతాపారాయణం జరుగుతుందో అక్కడ గంగా, యమున, సరస్వతి ఉంటుంది ఆ స్థలంలో అని మనకు వేదాలు చెప్తున్నాయి. ఇంతకుముందు స్వాముల వారు 12వ అధ్యాయం చదివారు, భక్తి యోగం. భక్తితోనే మనం ఏ వ్రతం చేసినా భక్తితోనే చేయాలని స్వాముల వారు భక్తి యోగం దాన్ని ఫలించారు. తర్వాత కర్మయోగం చదివారు. భక్తితో కర్మతోని భక్తి వస్తుంది. కర్మ పని చేస్తేనే ఇదంతా సామాగ్రిని కూడా చేసుకొని మనం వ్రతం చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా వారసులతో చెప్పారు. కాలం వ్యవధి పోకుండా తప్పకుండా ఏదో నామం తప్పకుండా 18 అధ్యాయాలు పాలన చేస్తూ ఉంటాను. హైదరాబాద్ పోయే వరకు 18 అధ్యాయాలు పాలన చేస్తాను. గీతా మహాత్మ్యం గురించి చాలా బాగా చెప్పారు. గీతా తప్పకుండా అందరూ అమ్మగారులు ఈ 12వ అధ్యాయం మాత్రం అందరూ నేర్చుకోవాలి. 12వ అధ్యాయంలో భక్తి యోగం మనకు భగవంతుడు 12వ అధ్యాయంగా భక్తి యోగం ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకొని మన కలియుగంలో అందరూ ధరించాలనే ఉద్దేశంతో గీత చెప్పారు. ఈ ఎట్లా ఉంటాయంటే భక్తి ఒక నానా రకాలుగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి రూపంలో శ్రీమన్నారాయణమూర్తి అవతరించి మానవులను ఉద్ధరించడం కొరకు, భక్తిని ప్రచారం చేసిన కొరకు, వారి యొక్క కష్ట సుఖాలను నివారించే కొరకు అవతరించిన దత్తాత్రేయ స్వామి. ఆ దత్తాత్రేయ అనగాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మన ఆచార్యుల వారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ భక్త సమాజం అందరికీ, గ్రూప్ అందరికీ మరి శ్రీకృష్ణ పరమాత్మ అనగాదేవి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహం కల్పాలించాలని కోరుకుంటూ జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. ఈరోజు గీతా మందిర్లో అనగాష్టమి వ్రతం అనే వ్రతాన్ని మహిళలందరూ కలిసి సుమారుగా 45 నుండి 50 మంది మహిళలందరూ కలిసి వేణు పంతులు యొక్క ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు కొంతమంది అనిపించింది కానీ వచ్చేసరికి హాల్ అంతా మహిళలంతా కూడా ఆధ్యాత్మికతకు నిండిపోయారు. మనం అనేక వ్రతాలు చేసుకుంటున్నాము. ఈ వ్రతం యొక్క చేసుకుంటే యొక్క ఫలితాలు, దానివల్ల మనకు కలిగే ఉపయోగాలు, మన మానసిక ప్రశాంతత, శారీరక మానసిక ప్రశాంతత అన్నింటి గురించి కూడా పంతులు వివరించడం జరిగింది. సామాన్యమైన మానవుడు
ఈ గురుదత్త యొక్క ఆశీర్వచనము పొంది పట్టాభిషేకానికి అర్హుడైన ఒక కథ కూడా పంతులు చెప్పడం జరిగింది. మన అందరిలో కూడా ఆ గురుదత్తుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని, ఇలాంటివి కూడా ప్రతి గృహంలో అంటే సముద్ర తీరాలలో, గుళ్ళల్లో, ఇంకా ఇండ్లల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని హేమలత గారు, రజల్పిని ఇంకా అందరూ కూడా మహిళలు ముందుకు వచ్చి అందరము కలిసి వారి యొక్క సహాయ సహకారాలతో చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి అందరం కలిసి చేసుకునేందుకు చాలా ఇదిగా ఉంది. ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలిసికట్టుగా చేస్తే మనము మన దగ్గరే కాదు దేశంలో కూడా మనము సంఘటితంగా ఉంటే రేపు దేశాన్ని మనం కాపాడుకునే స్థితిలో ఉంటాము అనేది దాని యొక్క సిద్ధాంతం అనే అనుకోవాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ గురుదత్త ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా హేమలత ఆంటీ వల్లనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ ఉస్నాబాద్లో చాలా బాగా జరుగుతున్నాయి. సోమవారం శివాలయంలో సౌందర్యహరి, మంగళవారం ఏదో ఒక ప్లేస్లో హనుమాన్ చాలీసా, బుధవారం రోజు పార్థసారథి గీతా మందిరంలో లక్ష్మీ విష్ణు పారాయణము, శనివారము వెంకటేశ్వర స్వామిలో గోవిందనామాలు కానీ, మొన్న లాస్ట్ మంగళవారం రోజు అర్ధ హనుమాన్ చాలీసా పారాయణం కానీ, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టినా అన్నీ ఆంటీ వల్లనే జరుగుతున్నాయి. ఆంటీకి తోడుగా మేము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్తున్నాం. ఖచ్చితంగా అందరము ఎప్పటికీ సేవ చేస్తూ ఆంటీ అడుగు జాడల్లో మేము నడుస్తాం. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త అనగాష్టమి వ్రతము 16వ తారీఖు డిసెంబర్ 2022లో హన్మకొండలో జరిగింది. అంటే ఉస్నాబాద్కు వాట్సాప్లో చూసి వెళ్ళడం జరిగింది. అక్కడ లక్షల మందితో స్వామి కూడా వచ్చారు. స్వామి దర్శనం చేసుకుని అనగాష్టమి వ్రతం చేసుకున్నాము. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు 2022 నుండి 25 వరకు 3 సంవత్సరాల నుండి రాజు అనే వ్యక్తి వారానికి ఒకసారి ఫోన్ చేసి ఉస్నాబాద్లో ఈ వ్రతం చెయ్యాలి అని కోరారు. మరి 3 సంవత్సరాలు పట్టింది. మరి ఒక మంచి కార్యక్రమం చేయాలంటే అట్లే టైం పడుతుంది కావచ్చు. ఆ దత్తుడు 25వ సంవత్సరం ఈరోజు పార్థసారథి గీతా మందిర్లో అష్టమి కావాలని కోరుకుంటే అష్టమి రోజు పంతులు ఎన్ని పనులున్నా వేణు పంతులు గారు మరి మా కొరకు వచ్చి ఈ గీతా మందిర్లో చేయించారు. నేను ఏమనుకున్నా అంటే 11 కలశాలతో పూజ జరుగుతుంది అని చెప్పాను వారికి. కానీ 41 కలశంతో పూజ జరిగినందుకు ప్రతి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉండాలి, చేసేవాళ్ళు ఉండాలి, తినేవాళ్ళు ఉండాలి. అప్పుడు త్రికరణ శుద్ధితో చేసినప్పుడే ఏదైనా కార్యక్రమం విజయవంతమవుతుంది. మరి నాలో ప్రేరణ కరిగించినప్పుడు ఆ దత్తస్వామి కలిగినా కూడా చేసుకునే వాళ్ళు ఉంటేనే దానికి అందం. కాబట్టి ఆ చేసుకునే వాళ్ళకు కూడా ఆ దత్తస్వామి వాళ్ళలో ప్రేరేపించి మరి గీతా మందిని రప్పించి దాదాపు 10 గంటలకు వచ్చిన భక్తురాలు 4 గంటల దాకా ఉన్నది అంటే అదంతా దత్తమయమనే. ఎవరు ఏమి అలసిపోకుండా పోతాము అని లేచిపోకుండా సునాయాసంగా ఈ వ్రతం చేసుకున్నారు. మరి స్వామి వేణుస్వామి చెప్పిన కథల్లో కానీ వారు చెప్పిన దత్త జీవిత చరిత్ర కానీ చాలా తెలియని విషయాలు మాకు అందరికీ తెలిసినాయి. ఇలాంటి కార్యక్రమాలు ఏవి చేసినా మీరంతా తోడు నీడగా ఉండి నన్ను ముందుకు సాగిస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎవరికి తెలియాలన్నా ప్రజలకు మీడియాకు కానీ ఏ తెలియాలన్నా మీ మీడియా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీని ద్వారానే అందరికీ తెలుస్తుంది. కాబట్టి మరి ఒక చేస్తా అని ముందుకు ఒక అడిగేస్తే ప్రతిదీ ధనంతో కూడుకున్నది. ఆ ధనం ఎలా మరి ఊరికేనే ఎవరు రారు. ఇప్పుడు కనీసం ఇక్కడ ఉన్న వర్కర్కి చెయ్యి అంటే డబ్బిస్తేనే చేస్తారు. అది పనితో ధనంతో కూడుకున్నది. కాబట్టి అందరూ ఒక 7 మంది మహిళలు నేనున్నాను, ముందు నడువు, నేను తప్పకుండా ఇస్తా అని మరి పేర్లు చెప్తే ఇంతమందిలో బాగుంటుంది. కాబట్టి మరి రజనీ గారైనా లావణ్య గారైనా మా గారైనా లేదు మేము ఉన్నాము, మీరు ముందు నడవండి అని మమ్మల్ని ముందుకు నడిపించారు. మరి వారి ఆధ్వర్యంలో అంత ధైర్యాన్ని నాకు ఇచ్చారు. వారి ధైర్యం ఇవ్వకుంటే నేను ఎందుకంటే 10,000 15,000 ఖర్చు వస్తుంది అని అనుకున్నాము. భోజనాలు పెట్టండి మా వారు కొని అన్నారు.
ఏదో ప్రసాదం పెడదాము అని అంటే అసలే వద్దు, భోజనం కంపల్సరీ కావాలి అన్నారు. మరి మా వారికి కూడా మంచి ఆలోచన వచ్చినందుకు వారికి కూడా నిజంగా నన్ను నడిపిస్తూ ప్రతిదానికి చెప్పాడు. వద్ద అఖండ మంగళవారం అయిన తర్వాత ఒక నెల రోజుల వరకు ఏ కార్యక్రమం పెట్టకని చెప్పిండు. కానీ మళ్ళీ వారంకే మళ్ళీ పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. మరి దాన్ని కూడా వారికే ఏది కుటుంబంలో వారు నన్ను ముందుంచినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధంగా విజయవంతం కావడానికి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి ఎందుకంటే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈ హుస్నాబాద్ హనుమాన్ చాలీసా మహిళా బృందము అన్నిటికీ తోడు నీడగా ఉండి ప్రతి దానికి ఇప్పుడు ఎక్కడికి ఇల్లంతకుండా పోవాలి అన్నారు, ఇంకెక్కడికో పోవాలి అన్నారు. మరి వాటన్నిటి కూడా మీరందరూ సహకరించి అందరం హనుమంతుల్లా అని, ఇప్పుడు హనుమంతుడు ఏదైతే కోరిక కోరుకొని లంక దాటి ఈజీగా ఎలా వెళ్ళిండో మనందరినీ కూడా స్వామి కష్టాలకు వెళ్ళి తీర్చిదిద్దాలని ఆ దత్తగురుని వేడుకుంటూ మరి స్వామికి కూడా పాదాభివందనం చేసుకుంటూ వేణుస్వామి కూడా పార్థసారథి గీతా మందిర్ అడగగానే ఇచ్చినందుకు ఆ కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మహిళా భక్తురానికి నమస్కారం తెలియజేస్తూ జై గురుదత్త, జై గురుదత్త.